మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. స్త్రీలు వంటగదిలో ఈ 3 పనులను చేయకూడదు. పొరపాటున ఈ 3 పనులను వంటగదిలో చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. ఐశ్వర్యమంతా కూడా హరించుకుపోతుంది. పేదరికం అనుభవిస్తారు. వంటగదిలో చేయకూడని ఆ పనులు ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి స్త్రీలందరూ కూడా ఈ విషయాలను తెలుసుకోండి. అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. మీరు జస్ట్ ఈ పనులు చేయకుండా ఉంటే చాలు, లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండిపోతుంది. కనుక స్త్రీలు వంటగదిలో ఈ తప్పులు చేయవద్దు. కేవలం స్త్రీలనే కాదు, మగవారు కూడా వంటగదిలో ఈ తప్పులు చేయకూడదు. ఎవరు చేసినా తప్పే. ఎందరో పురాణ పురుషులు వంటగదిలో ఈ తప్పులు చేయకూడదని శాస్త్రాల్లో చెప్పారు. వంటగది అనేది ఆడవాళ్ళ సామ్రాజ్యం కనుక మన పెద్దలు సాధారణంగా స్త్రీలు వంటగదిలో ఈ పనులు చేయకూడదని, చేస్తే దరిద్రం పడుతుందని అంటూ ఉంటారు. మరి ఇంతకీ వంటగదిలో ఏ పనులు చేయకూడదు, ఏ పనులు చేస్తే దరిద్రం పడుతుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి. ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం. లక్ష్మీదేవి సకల సంపదలకు ఆదిదేవత. ఆ తల్లి మన ఇంట్లో ఉంటే చాలు అన్నీ లభిస్తాయంటారు మన పెద్దలు. ఇక్కడ సంపద అంటే బంగారం, నిధి, డబ్బు, భవనాలే కాదు, ఈ భౌతిక సంపాదన అశాశ్వతమైంది. నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద. అది తిరిగిపోనిది, కష్ట సమయంలో ధైర్యాన్నిచ్చేది. అలాంటి సంపద కష్టాల నుంచి తప్పించుకోవడం కాదు, ఆ కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణువు కూడా భక్తులకు అందుబాటులో ఉండడు. సదాచారం, సత్ప్రవర్తన, లక్ష్మీదేవి ఆహ్వానాలు, ఈ రెండూ ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం, తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు. అందుకే అందరికీ ఆ లక్ష్మీదేవి కటాక్షం అవసరం. ఈ రోజుల్లో డబ్బు లేనిదే ఏ పని జరగదు. కొంతమంది దగ్గర విపరీతమైన డబ్బు ఉంటుంది, కొంతమంది దగ్గర అస్సలు డబ్బే నిలవదు. దీనికి కారణం ఏమై ఉంటుంది అనే విషయాన్ని మీరు ఎప్పుడైనా సరే ఆలోచించారా? ఎవరి మీద అయితే లక్ష్మీ కటాక్షం ఉంటుందో వారి దగ్గరే డబ్బు నిలిచి ఉంటుంది. మరి లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఏం చేయాలి అనే విషయానికి వస్తే, లక్ష్మీదేవి కటాక్షం కోసం చాలామంది చాలా చెప్తూ ఉంటారు. ఇది చెయ్యండి, అది చెయ్యండి అని. కానీ అవేమీ అవసరం లేదు. ఇప్పుడు మనం చెప్పే కొన్ని విషయాలు ఫాలో అవ్వండి చాలు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అంటే భార్య, చెల్లి, అమ్మ, నానమ్మ, వీళ్లే కదా మన ఇంటిని జాగ్రత్తగా గడిపేది. అనవసర ఖర్చులు తగ్గించి డబ్బును పొదుపు చేస్తూ ఉండేది. వీళ్ళ వల్లే మన ఇల్లు నిత్యం సంతోషంగా ఉంటుంది. అందుకే ఇంట్లో ఉండే స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు. కానీ అందరూ ఆడవారు ఒకేలాగా ఉండరు. కొంతమంది డిఫరెంట్గా ఉంటారు. డబ్బును దుబారాగా ఖర్చు చేస్తూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనవసర కబుర్లు చెప్తూ కాలం గడిపేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరకు లక్ష్మీదేవి అస్సలు రాదు. ఇలాంటి స్త్రీలు ఉండే ఇంటికి లక్ష్మీదేవి ఎప్పటికీ రాదనే విషయాన్ని గరుడ పురాణం కూడా చెప్తుంది. ఇక స్త్రీలు వంటగదిలో కొన్ని పనులను చేయకూడదని శాస్త్రం చెప్తుంది. మరి ఆ పనులలో మొదటిది ఏమిటి అంటే, వంటగదిలో ఎప్పుడూ చీపురును పెట్టకూడదు. చాలామంది తెలియక వంటగదిలో చీపురుని పెడుతూ ఉంటారు. అంటే ఇల్లు తుడిచే చీపురు ఉంటుంది కదా, ఆ చీపురును తెచ్చి వంటగదిలో పెట్టేస్తూ ఉంటారు. కానీ అది అనారోగ్య కారకం. స్త్రీలు వంటగదిలో చీపురుని పెడితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో నిలవదు. ఆ ఇంటికి దరిద్రం పడుతుంది, ఐశ్వర్యం హరించుకుపోతుంది. ఏ ఇంట్లో అయితే వంటగదిలో చీపురును పెడతారో ఆ ఇంటి యజమానికి ఖచ్చితంగా ఆరోగ్యం బాగోదు. కావాలంటే చెక్ చేసుకోండి. ఏ ఇంట్లోని వంటగదిలో అయితే ఎప్పుడూ చీపురును ఉంచుతారో ఆ ఇంటిలోని యజమానికి ఏదో ఒక అనారోగ్యం ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా వంటగదిలో చీపురును పెట్టవద్దు. అలాగే స్త్రీలు వంటగదిలో బూజులు లేకుండా చూసుకోవాలి. బూజులున్నంత మాత్రాన ప్రాణాల మీదకు వస్తుందని చెప్పలేము. కానీ బూజులు ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండదు. ఎందుకంటే బూజులు అనారోగ్య కారకము. బూజులు అంటే సాలీడు. వంటగదిలో ఉంటే దానిని తినడానికి బల్లి వస్తుంది. బల్లి విసర్జించే మలం ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. బల్లి కన్నా దాని విసర్జం ఎక్కువ ప్రమాదం. దాని వలన ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి.
అది వచ్చి మనం తినే ఆహారంలో పడితే చాలా ప్రమాదం కనుక సాలీడు, బల్లులు, పురుగులు, బొద్దింకలు, ఈగలు, దోమలు ఇలాంటివేమీ కూడా వంటగదిలోనికి రాకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. వంటగది తడిగా లేకుండా, చెమ్మగా లేకుండా ఎప్పుడూ నీట్గా, క్లీన్గా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఆహారం మీద మూతలు లేకుండా అలా వదిలివేయకూడదు. అలా వంటగదిలోని ఆహారం మీద మూతలు పెట్టకుండా వదిలేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది, దరిద్రం పడుతుంది, పేదరికం వస్తుంది. కనుక వంటగదిలోని ప్రతి వస్తువు మీద ఖచ్చితంగా మూతను పెట్టుకోవాలి. అందులోనూ ఉప్పు డబ్బా మీద మూత పెట్టకుండా ఒక్క నిమిషం కూడా వదలకూడదు. పూర్వం ఉప్పు డబ్బా మీద మూత లేకపోతే పాములొచ్చి దాంట్లో విషం కక్కుతాయి అని పెద్దలు అనేవారు. అంటే పాము వెతుక్కుంటూ వచ్చి ఉప్పు డబ్బాలో విషం కక్కుతుందని కాదు. ఉప్పు మీద మూత లేకపోతే అది విపరీతంగా నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది. ఉప్పుకు ఉన్న లక్షణం ఇది. అలాంటి ఉప్పు డబ్బా మీద మూత పెట్టకుండా వదిలేస్తే అది నెగిటివిటీ ఎనర్జీని గ్రహించి విషంగా మారుతుంది. అలాంటి ఉప్పును కూరల్లో వాడితే లేనిపోని అనారోగ్యాలు వస్తాయి. కనుక ఉప్పు మీద మూత పెట్టకుండా వదలకూడదు. ఎప్పుడూ ఉప్పు డబ్బా మీద మూతను పెట్టి ఉంచాలి, లేదంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. ఇంకా శాస్త్రం ప్రకారం దేవుడి గది కంటే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. వంటగది విషయంలో ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించాలి. అంతేకాదు వంటగదిలోని పోపుల డబ్బా మూత తెరవగానే మంచి సుగంధ ద్రవ్యాల వాసన వెదజల్లుతూ ఉండాలి. పురుగులు పట్టి ఉండకూడదు. అలా ఉంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అదేవిధంగా వంటగదిలో స్టవ్ వెనుక వైపు గోడ జిడ్డుగా అపరిశుభ్రంగా ఉండరాదు. అపరిశుభ్రంగా ఉంటే దరిద్ర దేవత అనుగ్రహం కలిగి దరిద్రం పడుతుంది. వంటగదిలో చాలామంది చేసే మరొక ముఖ్యమైన తప్పు ఏమిటి అంటే గ్యాస్ సిలిండర్ల మీద తేదీలు రాస్తూ ఉంటారు. ఇది కూడా శాస్త్రానికి విరుద్ధం అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇలా గ్యాస్ సిలిండర్లపై తేదీ రాయటం అనేది ఐశ్వర్య క్షయానికి దారితీస్తుంది. వంటగదిలో గ్యాస్ స్టవ్ పెట్టిన నలుమూలల దుమ్ము, ధూళి, బూజీ ఉండరాదు. అలాగే బొద్దింకలు, చిన్న చిన్న కీటకాలు, ఎలుకలు వంటగదిలో కనిపించకూడదు. వంటగదిలో వాడే మసిగుడ్డ జిడ్డు పట్టి అపరిశుభ్రంగా ఉండరాదు. రోజు ఉతికి శుభ్రం చేసుకోవాలి. మసిగుడ్డ అపరిశుభ్రంగా ఉంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాగే పాడైపోయిన లైటర్లను వంటగదిలో ఉంచకూడదు. ఎంగిలి పాత్రలను సాయంత్రం చీకటి పడేలోపే కడిగేయాలి. ఉదయం వరకు అలాగే ఉంచరాదు. ఇలా ఎంగిలి పాత్రలు ఉదయం వరకు ఉంటే దరిద్ర దేవత ఇంటిలోనే తిష్టవేస్తుంది. ఇంట్లో ఉండే పవిత్రమైన వస్తువుల మీద అపవిత్రమైన వస్తువులను ఉంచటం వల్ల జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. గ్యాస్ పొయ్యి కూడా ఎంతో మంగళకరమైన వస్తువు. పూర్వకాలంలో పొయ్యిని వెలిగించే ముందు ఆవు పేడతో అలికి ముగ్గు వేసిన తర్వాతే పొయ్యిని వెలిగించేవారు. ప్రస్తుత కాలంలో గ్యాస్ స్టవ్లను వాడుతూ ఉన్నారు. కాబట్టి ఆ గ్యాస్ స్టవ్లను వెలిగించే ముందు కూడా శుభ్రంగా తుడిచి పసుపు రాసి బొట్టు పెట్టిన తర్వాతే దానిని వెలిగించాలి. స్నానం చేసిన తర్వాతే స్టవ్ను వెలిగించాలి. అప్పుడప్పుడు గ్యాస్ మీద పాలు పొంగుతూ ఉంటాయి. కొందరు దానిని శుభ్రం చేయకుండా అలాగే ఉంచుతూ ఉంటారు. కానీ అలా అస్సలు ఉంచకూడదు. దీనివల్ల ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. గ్యాస్ స్టవ్ను శుభ్రంగా ఉంచుకోకపోతే వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోతూ ఉంటుంది. వంటగదిని కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా శుభ్రంగా ఉంచుకోవటం వల్ల మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. వంటగది విషయంలో తెలియక ఈ తప్పులు చేస్తే మాత్రం లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. లేనిపోని సమస్యలు వస్తాయి. ఇంటి యజమానికి ఆరోగ్య సమస్యలు, ఐశ్వర్యం హరించుకుపోతుంది, పేదరికం అనుభవిస్తారు. కనుక ఎవ్వరూ వంటగదిలో ఈ పనులు చేయవద్దు. ఉదయం లేవగానే ఆడవాళ్ళు ఈ 3 పనులు చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది. వద్దన్న ఐశ్వర్యం వస్తుంది. ప్రతి ఒక్కరికి లక్ష్మీ కటాక్షం కావాలి. లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఏ పనులు ముందుకు సాగవు. లక్ష్మీ అనుగ్రహం లేకపోతే అస్సలు ఈ ప్రపంచంలో బ్రతకలేము. మహాలక్ష్మి సంపదలను ప్రసాదిస్తుంది. సంపద అంటే బంగారం, నిధి, డబ్బు, భవనాలే కాదు. ఈ భౌతిక సంపాదన అశాశ్వతమైంది. నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద. అది తరిగిపోనిది, కష్ట సమయంలో ధైర్యాన్నిచ్చేది. అలాంటి సంపద కష్టాల నుంచి తప్పించుకోవటం కాదు, ఆ కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది.
లక్ష్మీదేవి రూపురేఖలలో, వస్త్రధారణలో రంగులకు కూడా ప్రాధాన్యం ఉంది. లక్ష్మీదేవి ఎక్కువగా ఎరుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించినట్లు చిత్రాలు చిత్రీకరిస్తారు. ఎరుపు రంగు శక్తికి, ఆకుపచ్చ రంగు సాఫల్యతకు, ప్రకృతికి చిహ్నాలు. ప్రకృతికి లక్ష్మీదేవి ప్రతినిధి, అందుకే ఆమెను ఈ 2 రంగుల వస్త్రాలలో ఎక్కువగా చిత్రిస్తారు. ఇక లక్ష్మీదేవిని బంగారు ఆభరణాలు ధరించినట్లు చూపిస్తారు. బంగారం ఐశ్వర్యానికి సంకేతం. ఐశ్వర్యాది దేవత లక్ష్మీదేవి కాబట్టే ఆమెను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. విష్ణువు ఆరాధనలోనూ లక్ష్మీ పూజకు ప్రాధాన్యం ఉంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే విష్ణుమూర్తి దరిచేరగలరు. లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణువు కూడా భక్తులకు అందుబాటులో ఉండడు. సదాచారం, సత్ప్రవర్తన, లక్ష్మీదేవి ఆహ్వానాలు ఈ 2 ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం, తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు. అందుకే అందరికీ ఆ లక్ష్మీ కటాక్షం అవసరం. అయితే లక్ష్మీ కటాక్షం మనకు లభించాలంటే మనం అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి మన పూర్వీకులు, మహర్షులు ఎన్నో సూత్రాలు చెప్పారు. ముఖ్యంగా స్త్రీలు లక్ష్మీ స్వరూపాలు గనుక ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని పనులు చేయాలని ఖచ్చితంగా చెప్పారు. కానీ అవన్నీ పాత పద్ధతులు. ఇప్పుడు రోజులు మారాయి. ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఆడవారికి కూడా టైం ఉండటం లేదు. మరి ఇలాంటి బిజీ లైఫ్లో, అంటే ఈ బిజీ లైఫ్లో ఉదయం లేవగానే ఏ 3 పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది? లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి సింపుల్ చిట్కాలు ఏమిటి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. లక్ష్మీ కటాక్షం అందరికీ కావాలి. లక్ష్మీ కటాక్షం పొందటం కోసం మన పెద్దలు ఎన్నో పద్ధతులు చెప్పారు. కానీ ఆ పద్ధతులను ఈ బిజీ లైఫ్లో పాటించటం కష్టమే. కాబట్టి ఈ మోడ్రన్ జనరేషన్లో లక్ష్మీ కటాక్షాన్ని పొందే 3 సింపుల్ చిట్కాలను మన పెద్దలు చెప్తున్నారు. ఉదయం లేచిన వెంటనే గృహలక్ష్మిలు ఈ 3 చిట్కాలు పాటించారంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది. అందులో సందేహమే లేదు. మరి ఆ చిట్కాలు ఏమిటో చూసేద్దాం. ఆడవారు ఉదయం నిద్రలేవగానే ఒక్క 10 నిమిషాలు కేటాయించి శుభ్రంగా బ్రష్ చేసేసుకోండి. అలా బ్రష్ చేసిన తర్వాత ఇంటి బయటకు వెళ్ళి వీధి వాకిలిని కడగండి. ముగ్గు పెట్టండి. బియ్యపిండితో పెట్టే ముగ్గు చాలా శ్రేష్టమైనది. కాబట్టి బియ్యపిండితో ముగ్గు పెడితే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. అసలు మన పెద్దలు ఏం చెప్పారంటే ఆడవారు ఉదయమే లేచి స్నానం చేసుకుని వాకిట్లో కల్లాపు చల్లాలని చెప్పారు. కానీ ఇప్పుడు ఆడవారికి లేవగానే స్నానం చేసే తీరిక లేదు. కల్లాపు కొట్టడానికి మట్టి వాకిళ్ళు కూడా లేవు. కాబట్టి ఈ బిజీ లైఫ్లో ఆడవారు ఉదయమే నిద్రలేచి బ్రష్ చేసుకొని గచ్చు వాకిలిలో కొన్ని నీళ్లు చల్లి కడిగి ముగ్గు పెట్టుకుంటే చాలు. ఇలా ప్రతిరోజు ఉదయం ఏ ఆడవారైతే బ్రష్ చేసుకుని ముగ్గు పెడతారో ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఇక 2వ పని ఏమిటంటే ఆడవారు ఇలా ఉదయమే ముగ్గు పెట్టేసిన తర్వాత వంటగదిలోనికి వెళ్ళి టీ, కాఫీ ఇలా ఏదో ఒకటి చేస్తారు కదా. అలా టీనో కాఫీనో ఏదో ఒకటి పెట్టుకోండి. కానీ పెట్టుకునే ముందు గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టండి. ఆ తరువాత కాఫీ, టీలు తయారు చేసుకోండి. ఇక 3వ పని ఏమిటంటే ఆడవారు ఈ 2 పనులు చేశాక లేదా మీ ఇంట్లో పనులన్నీ చేసేసిన తర్వాత తులసి మొక్కకు 1 గ్లాసుడు నీళ్లు పోయండి చాలు. తులసి మొక్కకు పెద్ద పెద్ద పూజలేమీ చేయనవసరం లేదు. జస్ట్ గ్లాసుడు నీళ్లు పోయండి చాలు. ఎందుకంటే జీవితాలు ఎంత మోడర్న్గా మారిపోయినా ఆడవాళ్ళు ఈ 3టిని వదలకూడదని శాస్త్రం చెప్తోంది. ఈ 3 పనులు చేయటం వలన ఇల్లు క్షేమంగా ఉంటుంది. ఇంటి క్షేమాన్ని కోరుకునే స్త్రీ ఈ 3 పనులు ఖచ్చితంగా చెయ్యాలి. అయితే కొంతమంది ఆడవాళ్లకు ఈ 3 పనులను పని మనుషులతో చేయించవచ్చా అనే సందేహం రాకుండా ఉండదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇంటి క్షేమం కోరుకునే స్త్రీలు మాత్రమే ఈ పరిహారాన్ని చెయ్యాలి. గృహలక్ష్ములు మాత్రమే ఈ పనులు చేయాలి. పని మనుషులతో చేయిస్తే ఫలితం వారికి పోతుంది, కానీ మీకు రాదు. కనుక ఆడవారు ఉదయం లేవగానే ఈ 3 పనులు మర్చిపోకుండా చేయండి. ప్రతిరోజు ఈ 3 పనులు చేస్తే ఖచ్చితంగా ఎప్పుడూ లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది. ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది.
కాబట్టి ఆడవారు ఉదయం నిద్ర లేవగానే మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ 3 పనులు వదలకుండా చేయండి. అప్పుడే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.